అమ్మో యూట్యూబర్స్ కి ఇన్ని నెగిటివ్ కమెంట్సా అని మా ఫ్రెండ్ ఒక ఆవిడ కమెంట్ చేసిందండి. తను చూసింది ఆ ఒక్క వీడియో అనుకుంటా. మన ఛానల్లో 99% అండి చాలా పాజిటివ్ గా కమెంట్ చేస్తారు. మీ వల్ల మేము చాలా తెలుసుకుంటున్నాము, మంచి మంచి విషయాల్ని షేర్ చేస్తున్నారు అని చెప్పేసి. మిగతా 1% అంటారా, ఎంత పెద్ద యూట్యూబర్ కైనా సరే అది కామన్. ఇంకా అలాంటి వాళ్ళని పట్టించుకునే అవసరం లేదనమాట. ఇంతకీ దేని గురించి అక్క అని అనుకుంటున్నారు కదా, లాస్ట్ సమ్మర్ లో ఏసీ కూలర్ తో పని లేదు, 2 కొబ్బరి చిప్పులు ఉంటే చాలని లాంగ్ వీడియో పోస్ట్ చేశాను అనమాట. ఇప్పుడు సమ్మర్ కదా మళ్ళీ వైరల్ అవుతుంది ఆ వీడియో. చాలా మంది పాజిటివ్ గానే కమెంట్ చేశారు. మా తాతలు అమ్మమ్మల కాలంలో అలాగనే చేసేవారు. ఇంకా వాళ్ళకి తెలిసిన టిప్స్ కూడా నాకు కమెంట్ సెక్షన్ లో తెలియజేసేవారు అనమాట. ఒక 2-3 మెంటల్ వాళ్ళు ఉంటారు కదా, వీళ్ళు రిచ్ పర్సన్స్ అనుకుంటా, ఎలాంటి ఖర్చు లేకుండా ఇంటిని కూల్ గా ఉంచుకోండి అంటే వాళ్ళకి నచ్చట్లేదు. వేల తగలబెట్టి ఏసీలు కూలర్లు కొనండి, ఓజోన్ కి పెద్ద కన్నం పెట్టండి అంటే మంచిగా ఫీల్ అయ్యేవారేమో. నచ్చకపోతే చెప్పే విధానం వేరే ఉంటుంది. మీ ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని ఇలా మాట్లాడితే మీరు ఊరుకుంటారా? కర్మ అనేది ఒకటి ఉంటుంది. మనం ఒకరిని బాధ పెట్టాం అనుకోండి, అంతకు రెట్టింపు బాధపడాల్సి వస్తుంది. గుర్తుపెట్టుకోండి. ఇంక ఇది పక్కన పెడితే త్వరలో మన సబ్స్క్రైబర్స్ కి ఒక మంచి గుడ్ న్యూస్ షేర్ చేయబోతున్నాను. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి మరి.